అనకాపల్లి పరిధిలో వేరువేరు ప్రాంతాల్లో చోరీకి గురైన 106 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్టుగా డీఎస్పీ శ్రావణి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లా ఎస్పీ తుహాన్ సిన్హా ఆదేశాల మేరకు టౌన్ సీఐ ప్రేమ్ కుమార్ నేతృత్వంలో ఈ చోరీ కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్టుగా రాబరీకి గురైన బంగారం స్వాధీనం చేసుకున్నట్టుగా పేర్కొన్నారు. దొంగతనానికి పాల్పడిన నిందితులు ఒకరు గాజువాక ప్రాంతానికి, మరొకరు చోడవరం నియోజకవర్గం ముద్దుత్తి గ్రామానికి చెందిన వారిగా గుర్తించామని పేర్కొన్నారు. గతంలో వీరిపై 3 కేసులు నమోదైనట్టుగా పేర్కొన్నారు. అదేవిధంగా దువ్వాడ పోలీస్ స్టేషన్లో నిందితుడి మీద రౌడీ షీట్ మరియు పీడీఎఫ్ కూడా ఓపెన్ చేయబడిందని వెల్లడించారు. అనంతరం వీరిని కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు తరలించామని తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాలతో ఈరోజు మనకి ఈ కాంట్రేగుల లోకనాథ్ వీరసాయి శ్రీనివాస్ అండ్ ఇంకొక అమ్మాయి వచ్చేసి మేరీ, వీళ్ళిద్దరిని మనము ఈ తుంపాల ఏలేర్ కెనాల్ రోడ్ లో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని మనం పట్టుకుని ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తే వీళ్ళు మనకి చెప్పింది ఏంటి అంటే, వీళ్ళ దగ్గర నుంచి ఒక జత మెట్టలు, ఒక జత చెవిలీలు అండ్ ఒక జత జారాలు అండ్ చెవిదిద్దులు, ఒక చాప బిళ్ళ, చైన్, 2 ఉంగరాలు, ఒక బంగారపు తాళి అండ్ ఒక జత చెవిలీలు అండ్ ఇలా టోటల్ గా అరౌండ్ 50.08 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వీళ్ళ దగ్గర ఒక క్రైమ్ లో రికవర్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ క్రైమ్ లో 5.830 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు టోటల్ గా యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు దొరికినప్పుడు వాళ్ళు 3 క్రైమ్స్ చేసినట్టు మనకి చెప్పడం జరిగింది. ఒకటి టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న టౌన్ పోలీస్ స్టేషన్ గాంధీనగర్ లో ఒక క్రైమ్ చేశారు దానికి సంబంధించి, అండ్ ఇంకొకటి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ పిసినకాడలో ఒక క్రైమ్ చేశారు అండ్ చోడవరం లిమిట్స్ లో కూడా ఒక క్రైమ్ చేసినట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళని పట్టుకుని టోటల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది రికవర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళ ప్రీవియస్ హిస్టరీ వెరిఫై చేస్తే ఆల్రెడీ 3 కేసెస్ టౌన్ పోలీస్ స్టేషన్, అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో, రూరల్ పోలీస్ స్టేషన్ అండ్ చోడవరంలో కాకుండా ఆల్రెడీ కూడా వీళ్ళ మీద థెఫ్ట్ కేసెస్, ఒక ఎన్డీపీఎస్ అండ్ 324 రిజిస్టర్ అయినట్టు తెలుస్తుంది. ఈ అరెస్ట్ లో సిసిఎస్ సిఏ గారు అండ్ వాళ్ళ టీమ్, టౌన్ సిఏ గారు అండ్ వాళ్ళ టీమ్, రూరల్ సిఏ గారు అండ్ వాళ్ళ టీమ్, టోటల్ 3 చాలా హార్డ్ వర్క్ చేసి వీళ్ళని పట్టుకోవటం జరిగింది. పట్టుకుని వాళ్ళని ఈ రోజు రిమాండ్ కి చేయడం జరుగుతుంది. వాళ్ళది అమ్మాయిది వచ్చేసి ముద్దుర్తి ఆఫ్ చోడవరం, అబ్బాయిది వచ్చి పెందుర్తి.